హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అద్వికాస్ కిచెన్. ఇవాళ మా ఇంట్లో ఏం స్పెషల్ తెలుసా? బగారా అండ్ మిర్చి కర్రీ. ఇప్పుడు మా మమ్మీ ఎలా చేయాలో చూపిస్తుంది. వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. హలో అండి. మీరెంతగానో ఎదురు చూస్తున్న వెజ్ వెరైటీస్లో నుండి ఒక వెరైటీని ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చాం. ఈ వీడియోలో నేను మీకు కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను. సో వీడియో మిస్ అవ్వకుండా పూర్తిగా చూసేయండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 3 స్పూన్లు నువ్వులు, 3 స్పూన్లు పల్లీలు, ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ మెంతులు అండ్ వీటితో పాటు 4 లవంగాలు, 4 ఇలాచీలు, ఒక పెద్ద ముక్క దాల్చిన చెక్క, ఒక పావు టీ స్పూన్ సాజీరా. ఇప్పుడు వీటన్నిటిని కలిపి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత వీటన్నిటిని కలిపి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి అంతా కలిపి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ముందుగా కట్ చేసి సీడ్స్ తీసి పక్కన పెట్టుకున్న బజ్జీ మిర్చీలు ఉన్నాయి కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క మిర్చీలో ఈ పౌడర్ని స్టఫింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పల్లీలు, నువ్వులు, మసాలాలు వీటన్నిటిని ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాతే చింతపండుని వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. అన్నిటినీ కలిపి ఒకేసారి మిక్సీ పట్టొద్దండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న బజ్జీ మిర్చీలు ఉన్నాయి కదండి, వాటిని ఆయిల్లో వేసి ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిర్చి ఫ్రై అయినాక మనం స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన పౌడర్ ఉంటుంది కదండి, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా మిర్చిలో వేయండి. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఈ మిశ్రమం పసుపు 2 మిర్చీలకి పట్టేంతవరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలే వరకు మరొక 10 నిమిషాలు ఉడికించుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మిర్చి కర్రీ రెడీ అయిపోయింది. ఈ మిర్చి కర్రీకి కాంబినేషన్ బగారా రైస్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇంకా లేట్ చేయకుండా సింపుల్గా బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో 4 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జాపత్రి పువ్వు, ఈ మసాలా దినుసులన్నీ కూడా ఆయిల్లో వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 4 పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు పుదీనా ఆకు, 1 కప్పు కొత్తిమీర అండ్ 1 కప్పు క్యారెట్ ముక్కలు, వీటితో పాటు మీ టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుని వీటన్నిటిని కలిపి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయినాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్తో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నానండి, దానికి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి వాటర్ టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వాటర్ని మరిగించండి. ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తానండి. మనం రైస్ కడుగుతున్నప్పుడు వాటర్ వైట్ కలర్లో వస్తుంది కదా, ఆ వైట్ కలర్ అంతా పోయి వాటర్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు రైస్ని క్లీన్ చేసుకోవాలి. అంటే ఒక 5-6 టైమ్స్ వరకు రైస్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం రైస్ వండినప్పుడు అన్నం అనేది మనకి పుల్లలు పుల్లలుగా వస్తుంది. ఈ టిప్ని రెస్టారెంట్ వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతారండి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ వేసి ఉడికించుకోవాలి. రైస్ చూసారా ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో? అంతే
అంతే అండి, బగారా రైస్ చేయడం చాలా సింపుల్. వేడి వేడి బగారాని మిర్చి కర్రీతో సర్వ్ చేస్తే ఆ టేస్ట్ని ఎప్పటికీ మర్చిపోలేరు, అంత బాగుంటుంది. వీడియో నచ్చిందా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అద్వికాస్ కిచెన్.